వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అని ప్రకటించింది. కామారెడ్డి సభలో అందరికీ తెలిసిన విషయమే. అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాస్ సురేష్ ఉన్నారు. అన్న నమస్కారం. నమస్తే. బాగున్నారా? సూపర్ అన్న. ఏంది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీలకు ఇస్తాన హామీలు ఒక్కొక్కటి ఏ ఒక్కటన్నా నెరవేరిందా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు? ఏదైతే మేనిఫెస్టో బీసీల కోసం ఏంటంటే ఒక డిక్లరేషన్ అనేది ఏదైతే కామారెడ్డిలో ప్రకటించిందో అది ప్రకటించినటువంటి విషయం చాలా ఆకర్షితంగా ఉన్నా కూడా అమలు అనేటటువంటి విషయం ఏంటంటే పైప్ లైన్లోనే ఉన్నది. ఇంకా దాన్ని మొత్తం నెరవేరినట్టుగా మనం చెప్పలేము. అయితే అందులో ప్రధానంగా ఏంటంటే కులగణన ఒకటి చేస్తామని చెప్పేసి అన్నారు. కులగణన చేస్తామని చెప్పేసి అన్న తర్వాత ఏంటంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా 98% కులగణన సంపూర్ణంగా పూర్తయిందని చెప్పి చెప్పారు. మరి ఆ 2% కోసం ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది అనేది మనకు ప్రధానంగా అర్థం కానటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే బీహార్లో కూడా కులగణన అనేది జరిగింది. అక్కడ 63% బీసీలు ఉన్నారనేటటువంటి విషయం బయటకు వచ్చింది. మరి ఆ యొక్క కులగణన ప్రాసెస్ని నితీష్ కుమార్ గారు దాదాపు 13-14 సార్లు రివ్యూ చేసినటువంటి చరిత్ర ఉన్నది గతంలో. మరి ముఖ్యమంత్రి గారు మాత్రం ఏంటంటే దాని మీద ఎటువంటి రివ్యూ చేయకపోవడం, దాని మీద స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం, అది ఎందుకు లేట్ అవుతుంది, దానికి సంబంధించిన ట్యాబ్యులేషన్ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది, దాని లెక్కలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పోతున్నారు, ప్లస్ అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అంటే ఇప్పుడు 60% బీసీ జనాభా ఉందని చెప్పి సూచాయంగా తెలుస్తుంది. మరి 60% ఉండేది ఉంటే మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు, అటువంటి విషయాలన్నిటి కూడా ఏంటంటే అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే బీసీలకు కొన్ని అవకాశాలు 42% మేము వ్యాపారంలో వాటా, కాంట్రాక్ట్లలో వాటా కూడా మేము కల్పిస్తామని చెప్పాను. మరి అది మాత్రం ఇప్పటివరకు ఏమీ అవపడట్లేదు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వరకు కంపల్సరీ బీసీ డిక్లరేషన్ చేస్తాము అని చెప్పేసి సీఎం చెప్పాడు. అంటే ఇప్పటి వరకు ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అయింది? అంటే మీకు సంబంధించిన వాళ్ళకి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అంటే కుల సంఘాల నాయకులను పిలిచి సీఎం ఎప్పుడన్నా కలిసిండా ఈ అంశాలపైన? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ యొక్క పరిపాలనకు రిఫరెండం అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. మరి రిఫరెండం అయిందా? రిఫరెండం అని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారా? అంటే నేనేమంటున్నా అంటే రాజకీయంగా చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆ విధమైనటువంటి ఆచరణ చేస్తారా చేయరా అనేటటువంటి ఒక అంశం మీదనే వాళ్ళ యొక్క పరిణితి ఆధారపడి ఉంటుంది. నిన్ననే మనం కర్పూరి ఠాకూర్ గారు, భారతరత్న గారి యొక్క మనం జయంతిని జరుపుకున్నాం. ఆయన ఒకటే విషయం చెప్తాడు. ఏమంటాడంటే నాయకులు అంటే హామీలు ఇవ్వడం కాదు, అమలు చేసి చూపించడం లోపలనే నాయకుడి యొక్క పరిణితి ఉంటుంది అని చెప్పేసి అని చెప్తారు ఆయన. మరి ఇవాళ సమాన అవకాశాల కోసం, సమాజం కోసం పాటుపడుతున్నాం అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒక సోషలిస్టు విధానాలను కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి అని చెప్తుంది. కాబట్టి ఈ కామారెడ్డి డిక్లరేషన్ లాంటివి బయటకు వచ్చినాయి. మరి గతంలో కూడా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము ప్రతి పార్లమెంట్కి ఒక 2 ఎమ్మెల్యేలను మేము బీసీలకు ఇస్తామని చెప్పేసి అని చెప్పాను. మరి అప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం 34 రావాల్సి ఉండే, మరి వచ్చింది మాత్రం 19. ఇప్పుడు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ కొంత ధనబలం ఉన్నటువంటి అగ్రవర్ణాలకి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు తప్పించి నిజంగా కూడా నిజాయితీగా కూడా పట్టు, అదే రకంగా నైపుణ్యం, అదే రకంగా నాయకత్వం బలంగా ఉన్నటువంటి బీసీలను ఆదరించేటటువంటి విషయం లోపల కొంత వెనుకడిగే వేస్తున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ లో కూడా మీరు చెప్పినటువంటి విధంగా బడ్జెట్ లో కూడా ఏంటంటే చాలా అద్భుతంగా మేము చేస్తాము, బడ్జెట్ లో కూడా 42% మేము ప్రకటిస్తామన్నారు. మీరు ప్రకటించిన 9,200 కోట్లు కూడా సరిగ్గా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇలా కుల వృత్తులకు కూడా మీరు తోడ్పాటు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ప్రతి మండలంలో కూడా ఒక నిర్మాణం అంటే ఒక సమూహాన్ని మేము ఏర్పాటు చేస్తాం, ఒక సొసైటీ లాగా. అక్కడ అన్ని కుల వృత్తుల వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళ ఉత్పాదనలు లేకపోతే వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాం. మరి ఇప్పటివరకు మీరు ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది కదా, ఇప్పటివరకు ఏ మండలంలో కూడా కనీసానికి కుల వృత్తుల వాళ్ళు వాళ్ళ వస్తువులను, వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటటువంటి ఒక వ్యవస్థను ఇప్పటివరకు ఏమి ఏర్పాటు చేయలేదు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నారు. అసలు ఈ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నదంటే, ఎందుకంటే విద్యా వ్యవస్థ, విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నది. విద్యా వ్యవస్థ లోపల ప్రైవేట్ వ్యవస్థ అనేది విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నది. నేను ఏమంటున్నా, కంట్రోల్ ఎందుకు చేయట్లేదు? మీరు పక్క రాష్ట్రంలో చూసేది ఉంటే వాళ్ళు కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు స్కూళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి ఎందుకంటే సో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇప్పటికి దాదాపుగా 50 మంది విద్యార్థులు చనిపోయారు. చనిపోయినప్పటికీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు. సో ముఖ్యమంత్రి చేతిలో ఉంది. అది కనీసం రివ్యూ మీటింగ్ అన్న జరిగిందా ఈ అంశాలపైన? ఇంతమంది 50 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చనిపోతే ఈ రాష్ట్రంలో దీన్ని ఎట్లా చూడాలి? ఆ రోజు దిశ అనేటటువంటి కేసు మనకు వచ్చింది, మీకు తెలుసు అనుకుంటా. దిశ అనేటటువంటి కేసు లోపల సరే ఏ మహిళకు అన్యాయం జరిగిందా, ఒక అగ్రవర్ణ మహిళ, ఒక రెడ్డి మహిళకు సంబంధించినటువంటి అత్యాచారం, అఘాయిత్యం జరిగేది ఉంటే దాని గురించి
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్ లోపల వాళ్ళ యొక్క గలాన్ని బలంగా వినిపించారు. ఒక వ్యక్తి చనిపోతే మరి ఇవాళ మా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో కానీ బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో ఇంతమంది చనిపోతున్నారు, రైతులు ఇంతమంది చనిపోతున్నారు, చేనేత కార్మికులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వీళ్ళందరి గురించి ఈ ఒక్క విషయం గురించే కాదు, ఏ విషయం గురించి కూడా ప్రత్యేకంగా ఏంటంటే రివ్యూ చేసినటువంటి విషయం అయితే మాకు అవపడలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టుల మీద రివ్యూ అంటే ఎందుకంటే ప్రాజెక్టుల మీద మీరు ఎందుకు రివ్యూ చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ప్రాజెక్టుల మీద కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి కాంట్రాక్టర్లతో మీకు అవసరాలు ఉంటాయేమో కాబట్టి వాటి మీదనే రివ్యూలు జరుగుతున్నాయి. కానీ మాకు ఇస్తా అన్నటువంటి 42% కాంట్రాక్టుల మీద మా కాంట్రాక్టర్లకు ఎందుకు రావట్లేదు? అదేవిధంగా ఏంటంటే మాకు గ్రామ స్థాయిలో మండల స్థాయి లోపల ఎందుకు సమీకృత భవనాల నిర్మాణం కావట్లేదు? సమీకృత పాఠశాల ఎందుకు నిర్మాణం కావట్లేదు? ఎందుకు పిల్లల స్కాలర్షిప్లు పెంచడానికి మీరు వెనక ముందు ఆడుతున్నారు? ఎందుకు వాళ్ళకు ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్స్ అన్ని కూడా రెంటెడ్ హౌసెస్ లో ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా సొంత భవనాలు నిర్మించడానికి మీ దగ్గర ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? ఎందుకు మీ దగ్గర వనరులు లేకుండా పోతున్నాయి? వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీల ఓట్లతోటే నేను గెలవబోతున్నా అని చెప్పిండు. అంటే బీసీలకు కరెక్ట్గా న్యాయం చేస్తా, సరైన న్యాయం చేస్తా ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. అంటే మినిమం శాసనసభ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. సో మినిమం నామినేట్ పోస్టులన్నా బీసీలకు న్యాయం జరిగిందంటారా ఈ రాష్ట్రంలో? నేను ఏమంటున్నా అంటే నేను ఎంతసేపు నేను చేస్తా బీసీలకు అనుకూలంగా ఉంటా, బీసీలకు న్యాయం చేస్తామనేటటువంటి మీ యొక్క రాజకీయ స్టేట్మెంట్ అంటే కూడా ఆచరణ ఏ మేరకు అవుతుంది అనేటటువంటి దానిని ప్రాతిపదికగా తీసుకునే మీ మీద నమ్మకం అనేది ప్రజలకు ఏర్పడుతుంది. మరి అలా చూసేది ఉంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, డబ్బులున్న వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కూడా మేము డబ్బులున్న వాళ్ళకే ఇస్తాము, మాకు గెలిపే ఇంపార్టెంట్ అని అనుకునేది ఉంటే ఇక రాహుల్ గాంధీ చెప్పినటువంటి సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నది? మీరు నిర్వహిస్తున్నటువంటి సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నది? ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పదవులు అన్ని కూడా దాదాపు 80% వరకు కూడా మొత్తం ఒకే సామాజిక వర్గం, అది రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉన్నది. మరి ఈ విధంగా మీరు కొనసాగితే అది సామాజిక న్యాయం ఎట్లయితుంది? అది రెడ్లకు న్యాయం కానీ సామాజిక న్యాయం కాదు కదా. మరి దీన్ని నిర్ణయించేటటువంటి బాధ్యత తప్పకుండా మాకు ఉంటుంది. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వచ్చినటువంటి ఒక పదవి లోపల ఆయన స్టెబిలైజ్ కావడం కోసం, ఆయన ఏంటంటే ఒక నిలదొక్కుకోవడం కోసం ఏంటంటే ఆయన కూడా కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నాం, మేము అడగలేక కాదు. చివరిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. 1 yearలో రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీలు అమలైనట్లన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తాను? నేను ఏమంటున్నాను అంటే పాస్ అయినట్టు మాత్రం మనం చెప్పగలుగుతాం. కాదు పబ్లిసిటీ ఎక్కువ ఉంది, పాస్ మార్కులే పడ్డే తప్పించి ఈవెన్ ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా పడ్డాయని నేను అనట్లేదు, నేను అనదలుచుకోలేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ.